హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. ఇప్పుడు ప్రైస్ యాక్షన్ బేసిక్స్ని మాట్లాడుకుందాం. యూజువల్గా ప్రైస్ యాక్షన్ బేసిక్స్ అనగానే హ్యాండిల్ స్టిక్స్, వాటి రిలేటెడ్గా ప్యాటర్న్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ వాటి గురించి మనం డెడికేటెడ్ వీడియోస్లో మాట్లాడుకుంటాం. కాకపోతే ప్రైస్ యాక్షన్ రిలేటెడ్గా మార్కెట్లో 4 స్టేజెస్ ఉంటాయి. ప్రైస్ అక్యూములేట్ అవుతున్న రేంజ్ ఒకటి ఉంటుంది, అడ్వాన్సింగ్ అవుతున్న రేంజ్ ఉంటుంది, డిస్ట్రిబ్యూట్ అవుతున్న రేంజ్ ఉంటుంది, డిక్లైన్ అవుతున్న రేంజ్ ఉంటుంది. వాటి గురించి మాట్లాడుకుందాం. బుల్ ట్రాప్, బేర్ ట్రాప్, ఇలా ప్రైస్ యాక్టివిటీ రిలేటెడ్ ఉండి డిఫరెంట్ కాన్సెప్ట్స్ రిలేటెడ్గా బేసిక్స్ని మాట్లాడుకుందాం. బికాస్ కమింగ్ టైమ్స్లో మనం ఆ వర్డ్స్ని యూజ్ చేస్తున్నప్పుడు మల్టిపుల్ టైమ్స్ ఈ సేమ్ కాన్సెప్ట్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవాల్సిన నీడ్ ఉండదు. కాబట్టి వీటన్నిటిని నేను ఇంట్రడక్షన్లో మాట్లాడుతున్నాను. ఇంట్రాడే స్ట్రాటజీస్, స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీస్, రియల్ కంటెంట్లోకి మనం ఎప్పుడు మూవ్ అవుతాం. సో ఇక నేను మెన్షన్ చేయాలనుకుంటుంది, స్ట్రాటజీ చాలా సింపులే. లైక్ ఈ క్యాండిల్ అబోవ్ బ్రేక్ అయితే బై చేయండి, ఈ క్యాండిల్ బిలో క్లోజ్ అయితే సెల్ చేయండి, ఈ క్యాండిల్ అబోవ్ స్టాప్ లాస్, ఈ క్యాండిల్ బిలో స్టాప్ లాస్ అని మనం మెన్షన్ చేసుకోవడం చాలా ఈజీయే. ఈ చార్ట్ రిలేటెడ్గా ఉన్న మల్టిపుల్ ఎలిమెంట్స్ని మనం తెలుసుకోవాలి. జస్ట్ స్ట్రాటజీని మాత్రమే కాదు, ఓన్లీ స్ట్రాటజీ వితౌట్ డీప్ అండర్స్టాండింగ్ మనకి ఎటువంటి రిజల్ట్ని కూడా ఇవ్వదు. కాబట్టి మోస్ట్లీ ఈ వీడియోతో టర్మినాలజీస్ అండ్ టెక్నికల్ వర్డ్స్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వచ్చే కంటెంట్ మీకు టెక్నికల్ అనాలిసిస్ వెబ్సైట్స్ గురించి ఉంటుంది. అది కొంత టైం తీసుకుంటుంది. ఆ నెక్స్ట్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఒక Q&A ప్లాన్ చేద్దాం. అక్కడితో మన ఇంట్రడక్షన్ పార్ట్ కంప్లీట్ అవుతుంది. రియల్ కంటెంట్లోకి మనం నెక్స్ట్ మూవ్ అవుతాం. ఈక్విటీ సిరీస్లో భాగంగా వస్తున్న ఈ వీడియోస్ని సపోర్ట్ చేయాలనుకుంటే వీడియోని లైక్ చేసి పెడుతున్న ఎఫర్ట్స్ని ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ అలాగే అట్ ఎనీ పాయింట్ మీరు ఒక డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటే అలా డైరెక్ట్ వెబ్సైట్కి వెళ్ళి ఓపెన్ చేస్తున్నప్పుడు మన ఛానల్కి సంబంధించిన రిఫరల్ లింక్స్ డిస్క్రిప్షన్ అలాగే కామెంట్ సెక్షన్లో ఉంటాయి. ఇఫ్ మీకు ఈ ఛానల్ ద్వారా వాల్యూ క్రియేట్ అవుతుందని మీరు అనుకుంటే దెన్ మన డే ట్రేడర్ తెలుగు రిఫరల్ లింక్స్ని క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేయడానికి ప్రయత్నించండి. అది మన ఛానల్కి కూడా హెల్ప్ అవుతుంది. మార్కెట్లో మనం మల్టిపుల్ టైం ఫ్రేమ్స్లో గమనిస్తుంటే ఒక చార్ట్లో 4 ఫేజెస్ కనిపిస్తుంటాయి. సో ఒక పాయింట్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నియర్లీ 245 నుంచి 350 అబవ్ దగ్గరగా ర్యాలీ అయింది. అలా ర్యాలీ అయిన తర్వాత మనం గమనిస్తే పర్టికులర్గా ఒక రేంజ్లో కన్సాలిడేషన్ మీన్స్ టాప్ సైడ్కి మూవ్ అవుతుంది, అగైన్ ఫాల్ అవుతుంది, అగైన్ రేజ్ అవుతుంది, అగైన్ ఫాల్, అగైన్ రేజ్. ఇలా ఒక స్టాక్ రిలేటెడ్గా ప్రైస్ పెరిగిన తర్వాత వచ్చే కన్సాలిడేషన్ని మనం డిస్ట్రిబ్యూషన్ అంటాం. డిస్ట్రిబ్యూషన్ ఎందుకు అంటున్నాం అంటే అక్కడ ప్రైస్ పెరగకుండా డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంది. ప్రీవియస్గా ఏం జరిగింది, మార్కెట్లో ప్రైస్ రిలేటెడ్గా పాజిటివ్ మూవ్ కనిపించింది, మీన్స్ బయర్స్ స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉంది. మరి అదే స్ట్రెంగ్త్ ఇక్కడ ఎందుకు లేదు? ఈవెన్ ఇక్కడ కూడా బయర్స్లో స్ట్రెంగ్త్ ఒక పాయింట్ వరకు ఉంటుంది, కానీ ఒక పాయింట్ దగ్గరికి వచ్చేసరికి అక్కడ సెల్లర్స్ ఆ లెవెల్ కంటే పైకి వెళ్ళడం కంఫర్ట్గా ఫీల్ అవ్వక అక్కడ సెల్ చేస్తూ వచ్చేసరికి బయర్స్లో ఉంటున్న స్ట్రెంగ్త్ ఒక లెవెల్ని దాటి ఆ ప్రైస్ని టాప్ సైడ్కి తీసుకువెళ్ళలేకపోతుంది. కాబట్టి దానికి రీజన్ ఆ పాయింట్లో సెల్లర్స్ దగ్గర నుంచి వస్తున్న సప్లై. ఈ కన్సాలిడేషన్ని మనం డిస్ట్రిబ్యూషన్ అంటాం. ఇది కన్సాలిడేషనే, కానీ డిస్ట్రిబ్యూషన్ అంటే మీనింగ్ టాప్ సైడ్కి ర్యాలీ అయ్యి అండ్ అక్కడి నుంచి టాప్ సైడ్కి ర్యాలీ అవ్వలేక మార్కెట్ ఒక రేంజ్ బిట్వీన్లో మిగిలిపోవడం. యూజువల్గా ఇలాంటి కేసులో ఏమవుతుందంటే మార్కెట్లో ఒక పాయింట్లో స్ట్రెంగ్త్ ఉంది, కానీ దాని తర్వాత ఆ స్ట్రెంగ్త్ కంటిన్యూ అవ్వలేకపోయింది. సో ఫర్దర్గా ఒకవేళ స్టాక్ రిలేటెడ్గా ఏదైనా పాజిటివ్ అప్డేట్ రాలేదనుకోండి, పాజిటివ్ న్యూస్ కానీ మంచి రిజల్ట్స్ కానీ అది ఫండమెంటల్గా ఏదైనా పాజిటివ్ అప్డేట్ రాకపోతే మోస్ట్లీ ఆ కన్సాలిడేషన్లోనే చాలా టైం వరకు కూడా స్టాక్ మిగిలిపోతుంది. ఫర్దర్గా ఒకవేళ నెగిటివ్ అప్డేట్, ఆ రిజల్ట్స్ బాగాలేకపోవడం, ఆ ఫండమెంటల్గా ఏదైనా నెగిటివ్ ఈవెంట్ వచ్చిందంటే స్టాక్ అలా కన్సాలిడేట్ అవుతున్న రేంజ్ నుంచి మీన్స్ ఆ డిస్ట్రిబ్యూషన్ రేంజ్ నుంచి డౌన్ సైడ్ బ్రేక్ అవుతుంది. నెక్స్ట్ స్టాక్ డిక్లైన్ అవుతుంది. అడ్వాన్సింగ్, డిస్ట్రిబ్యూషన్, డిక్లైనింగ్ అండ్ అగైన్ మార్కెట్ ఒక దగ్గర బేస్ని ఫామ్ చేసి మీన్స్ ఫర్దర్గా అక్కడి నుంచి ఫాలో అవ్వకుండా అగైన్ ఒక రేంజ్లో మూవ్ అయ్యే ప్రయత్నం చేస్తుంది. సో అడ్వాన్సింగ్ స్టేజ్, డిస్ట్రిబ్యూషన్ స్టేజ్, డిక్లైనింగ్ స్టేజ్ అండ్ అలా ప్రైస్ ఫాలో అవుతూ ఒక దగ్గర బేస్ ఫామ్ చేసిన తర్వాత అనదర్ కన్సాలిడేషన్ కనిపిస్తుంది. చూసారా, ఇది 4th స్టేజ్. దీన్ని మనం అక్యూములేషన్ అంటాం. అక్యూములేట్ అని ఎందుకు అంటున్నాం అంటే మార్కెట్ ఇక్కడి నుంచి డౌన్ సైడ్కి ఫాలో అవుతున్నప్పుడు ఫర్దర్గా ఫాలో అవ్వకుండా బయర్స్ అది ఒక ఇంపార్టెంట్ లెవెల్, ఆ లెవెల్ కంటే బిలో ఉండడానికి ప్రైస్కి లాజిక్ లేదని అక్యూములేట్ చేస్తూ ఉంటారు అక్కడ ప్రైస్ని. కాబట్టి అది మనం అక్యూములేషన్ జోన్ అంటుంటాం. సో ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ కానీ అక్యూములేషన్ కానీ రెండు కూడా కన్సాలిడేషన్సే, కానీ అవి ఏ సందర్భంలో ఫామ్ అయ్యాయి, మార్కెట్ ర్యాలీ అవుతున్నప్పుడు, అడ్వాన్స్ అవుతున్నప్పుడు ఫామ్ అయ్యాయి, డిక్లైన్ అవుతున్నప్పుడు ఫామ్ అయ్యాయి అనే దాన్ని బట్టి వాటికి 2 డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి, డిస్ట్రిబ్యూషన్ అలాగే అక్యూములేషన్ అని. ఫర్దర్గా మనం మాట్లాడుకుంటున్నప్పుడు అక్యూములేషన్ అంటున్నామంటే అక్కడ ఫర్దర్గా మార్కెట్ ఫాలో అవ్వకుండా అక్యూములేట్ చేసేందుకు బయర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. డిస్ట్రిబ్యూషన్ అంటున్నామంటే దానికి ప్రీవియస్ ప్రైస్ యాక్టివిటీలో బయర్స్ దగ్గర నుంచి ఒక స్ట్రాంగ్ స్ట్రెంగ్త్ ఉంటుంది, కానీ ఒక రేంజ్లో ఆ బయర్స్ ఒక స్ట్రెంగ్త్ కాస్త సెల్లర్స్ ఒక స్ట్రెంగ్త్కి మ్యాచ్ అవుతూ సప్లై ఎదురవుతూ ఉంటుంది. కాబట్టి బయర్స్కి ఒక డిస్ట్రిబ్యూషన్ ఫేజ్ ఫామ్ అవుతుంది. ఖచ్చితంగా డిస్ట్రిబ్యూషన్ ఫేజ్ తర్వాత మార్కెట్ ఫాలో అవ్వాల్సిందని అంటే లేదు. ఒకవేళ పాజిటివ్ అప్డేట్ మంచి రిజల్ట్స్ పోస్ట్ చేస్తే టాప్ సైడ్ కూడా మూవ్ అవుతుంది. ఈ 4 ఫేజెస్ రిలేటెడ్గా ఇంకా డిఫరెంట్ ఇమేజెస్ అండ్ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ని చూడాలనుకుంటే మీరు జస్ట్ గూగుల్లో
విక్ ఆఫ్ మెథడ్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేశాక ఇమేజెస్లోకి వెళ్తే మీకు ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇమేజెస్ అండ్ ఎగ్జాంపుల్స్ కనిపిస్తూ ఉంటాయి. బట్ అల్టిమేట్గా ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది, ప్రైస్ ఒక దగ్గర నుంచి టాప్ సైడ్కి మూవ్ అయిన తర్వాత డిస్ట్రిబ్యూషన్ ఫేజ్ అని మనం పిలుస్తూ ఉంటాం. ఫర్దర్గా మూవ్ అవ్వడానికి మార్కెట్ స్ట్రగుల్ అవుతూ ఆ ప్రైస్ స్ట్రగుల్ అవుతూ ఉంటే, ఒకవేళ ఏదైనా నెగిటివ్ అప్డేట్ వచ్చి డౌన్ సైడ్కి మూవ్ అయ్యి డిక్లైన్ అయిన తర్వాత ఫామ్ అయ్యే జోన్ని అక్యుములేషన్ జోన్ అంటాం. ఎందుకంటే మార్కెట్ అక్కడి నుంచి కూడా డౌన్ సైడ్కి తీసుకువెళ్ళడానికి బయ్యర్స్ ఇష్టపడట్లేదు, అక్కడ ప్రైస్ని స్టెబిలైజ్ చేస్తున్నారు కాబట్టి. సో డిస్ట్రిబ్యూషన్ ఫేజ్లో ఏమవుతుంది, ప్రీవియస్గా బయ్యర్స్ దగ్గర ఉన్న స్ట్రెంత్ని సెల్లర్స్ న్యూట్రలైజ్ చేసి డౌన్ సైడ్ ప్రైస్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. ఖచ్చితంగా డౌన్ సైడ్గా రావాలా ప్రతిసారి. ఏదైనా ఒక పాజిటివ్ ట్రిగ్గర్ ఉంటే ఫ్రెష్ రీటైల్ బయింగ్ కానీ ఆ ఇన్స్టిట్యూషనల్ బయింగ్ కానీ ఆ పాయింట్లో స్టాక్లో యాక్టివ్ అవుతుంది కాబట్టి అగైన్ మార్కెట్ టాప్ సైడ్కి మూవ్ అవ్వచ్చు. కానీ ఇక్కడ జరుగుతున్న డ్రామా అంతా బయ్యర్స్ దగ్గర స్ట్రెంత్ ఉంది, అది సెల్లర్స్ న్యూట్రలైజ్ చేసి డౌన్ సైడ్కి తీసుకురావాలని ప్రయత్నిస్తుండడం. ఇక్కడ జరుగుతున్న డ్రామా అంతా ప్రైస్లో చాలా వీక్నెస్ కనిపించింది, ఆ వీక్నెస్ని బయ్యర్స్ స్టెబిలైజ్ చేసి టాప్ సైడ్కి తీసుకువెళ్ళాలనే ప్రయత్నం. సో ఇంత దూరం కాదు, దీనికంటే ముందుగానే ఒకసారి మనకి టాప్ సైడ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అక్యూములేషన్ జోన్ నుంచి బ్రేక్అవుట్ అయితే ఇచ్చింది. బట్ అగైన్ సెల్లర్స్ దగ్గర నుంచి సెల్లింగ్ రావడం, మళ్ళీ అగైన్ అక్యూములేషన్ జోన్లో ఉండిపోయింది. ఈసారి ఇచ్చిన బ్రేక్అవుట్తో టాప్ సైడ్ మనకి స్ట్రాంగ్గా ర్యాలీ అయింది. అడ్వాన్సింగ్, డిస్ట్రిబ్యూషన్, డిక్లైనింగ్ అండ్ అక్యూములేషన్, ఈ 4 phases-ని యూజ్ చేసి మనం స్ట్రాటజీస్ని కూడా బిల్డ్ చేసుకోవచ్చు. అది ప్రైస్ యాక్షన్ స్ట్రాటజీస్లో మాట్లాడుకుందాం. బట్ యాజ్ ఆఫ్ నౌ నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో మనం డిస్ట్రిబ్యూషన్ అండ్ వర్డ్ యూజ్ చేస్తుంటే, అక్యూములేషన్ వర్డ్ యూజ్ చేస్తుంటే మీనింగ్ ఇదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇప్పుడు బుల్ ట్రాప్ అలాగే బేర్ ట్రాప్ గురించి మాట్లాడుకుందాం. యూజువల్గా ఎలాంటి యాక్టివిటీ కనిపిస్తుంటుంది, ఒక ప్రైస్ రేంజ్ బౌండ్లోనే మూవ్ అవుతుందని మనకు అర్థమైతే, ఒక రేంజ్లోనే మూవ్ అవుతుంది అనుకుంటే, టాప్ సైడ్ ఉన్నది రెసిస్టెన్స్, డౌన్ సైడ్ ఉన్నది సపోర్ట్. ఆ రెసిస్టెన్స్ని బ్రేక్ చేస్తే టాప్ సైడ్ సస్టైన్ అయితే ఆర్ క్లోజ్ అయితే మనం బై సైడ్ ఉండొచ్చు, డౌన్ సైడ్ అది బ్రేక్ చేసి డౌన్ సైడ్ సస్టైన్ అయితే ఆర్ క్లోజ్ అయితే మనం సెల్ సైడ్ ఉండొచ్చు అనుకుంటుంటాం. ఒకవేళ నిజంగా అలా బ్రేక్అవుట్ ఇచ్చినా, టాప్ సైడ్ ఇచ్చినా డౌన్ సైడ్ ఇచ్చినా, ఎలా మనం ట్రాప్ అయిపోతూ ఉంటాం అండ్ అలా ట్రాప్ అవుతున్న వాటిని మనం ఏ నేమ్స్తో పిలుస్తూ ఉంటాం అనేది ఒకసారి గమనిద్దాం. సో ఇక్కడ ప్రైస్ యాక్టివిటీ మొత్తం అయిపోయిన తర్వాత మనం ఇలా ట్రెండ్ లైన్స్ని కానీ సపోర్ట్స్ రెసిస్టెన్స్ని డ్రా చేసినప్పుడు చాలా క్లియర్గా ఉంటుంది. ఓకే, ఇక్కడ నుంచి ఇలా సపోర్ట్ తీసుకుంది, రెసిస్టెన్స్ తీసుకుంది, ప్రైస్ యాక్షన్ అంటే ఇంత సింపుల్ క్లియర్గా ఉంటుంది అనిపిస్తుంది. కానీ కాదు, ఒకసారి ఇప్పుడు గమనించండి. నేనైతే ప్రైస్ని ఫార్వర్డ్కి తీసుకువెళ్తున్నాను. మనం అనుకున్న రేంజ్ నుంచి బ్రేక్అవుట్ టాప్ సైడ్కి ఇచ్చింది, టాప్ సైడ్కి ఇచ్చి క్లోజ్ అయింది. ఈవెన్ ఇది డైలీ క్యాండిల్. ఫర్దర్గా ఇక్కడ నుంచి బయింగ్ యాక్టివిటీ ఉండడానికి పాసిబిలిటీ ఉంది. ఇక్కడ నుంచి బై సైడ్ ఉంటానని, ఒకవేళ నేను ఇక్కడ బయింగ్ యాక్టివిటీ తీసుకొని ఉంటే నెక్స్ట్ మార్కెట్ని గమనిస్తే ఏ రెసిస్టెన్స్ దగ్గర అయితే టాప్ సైడ్కి వచ్చి బ్రేక్అవుట్ ఇచ్చింది అని మనకు కనిపిస్తుంటుందో, మనం డ్రా చేసుకున్న లైన్స్ ప్రకారం అది బ్రేక్అవుట్ అని మనం అనుకుంటుంటామో, అక్కడి నుంచి మార్కెట్లో సెల్ ఆఫ్ అయితే కనిపించింది. ఆ స్టాప్ లాస్ డెఫినెట్లీ హిట్ అవుతుంది. మార్కెట్లో ఒక దగ్గర బ్రేక్అవుట్ కనిపించి ఏ సైడ్ అయితే మనం ట్రేడ్ తీసుకుంటామో ఆ సైడ్ కాకుండా ఆపోజిట్ డైరెక్షన్లో మనకి ఫాల్ కనిపిస్తూ ఉంటే దాన్ని ట్రాప్ అంటారు. ఇలా ట్రాప్స్లో 2 type ఆఫ్ ట్రాప్స్ ఉంటాయి. ఇక్కడ మనకు కనిపిస్తున్నది బుల్ ట్రాప్, మీన్స్ బుల్స్ ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ తీసుకొని టాప్ సైడ్కి వెళ్ళాలనుకుంటే అదే లాస్ట్ క్యాండిల్ మనకి తర్వాత బేస్ కంట్రోల్ తీసుకొని మార్కెట్ని డౌన్ సైడ్కి పుష్ చేశారు. అది ఫైనల్ ఏం కాదు, మీన్స్ డౌన్ సైడ్కి ఏం ఇంటెన్స్గా పుష్ ఉండదు. కానీ టాప్ సైడ్ ఏదైతే స్ట్రెంత్ కనిపించింది ఇక్కడ నుంచి టాప్ సైడ్కి వెళ్తుందని మన వ్యూ ఏదైతే ఉంటుందో అది రాంగ్ అవుతుంది. అది మనం బుల్ ట్రాప్ అంటాం. కొన్నిసార్లు బుల్ ట్రాప్స్ అనేటివి కొంత లాంగ్గా ఉంటాయి. లైక్ ఇక్కడ మీరు గమనిస్తే ప్రైస్ అగైన్ బ్రేక్అవుట్ ఇవ్వడానికి ప్రయత్నించింది, బ్రేక్అవుట్ ఇచ్చింది అండ్ ఈవెన్ క్లోజ్ అయింది. సో ఇలా బ్రేక్అవుట్ ఇచ్చి క్లోజ్ అయింది కదా అని మనం బులిష్ ఆర్ టాప్ సైడ్ ట్రేడ్ తీసుకుంటాం. తీసుకున్న తర్వాత కూడా ప్రైస్ అడ్వాన్స్ అవుతుంది. సో ఇక్కడ వరకు ఏ బయర్స్ అయితే యాక్టివిటీ చూపించారో మార్కెట్ని టాప్ సైడ్కి తీసుకువెళ్ళడానికి, వాళ్ళ స్ట్రెంత్ అక్కడ ఎగ్జాస్ట్ అవ్వడం, అక్కడ అగైన్ సెల్లర్స్ కంట్రోల్ తీసుకొని ఏ రేంజ్ బిట్వీన్లో అయితే మార్కెట్ మూవ్ అయిందో ప్రీవియస్గా అదే రేంజ్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇది కూడా మనకి బుల్ ట్రాపే. కానీ ఈ బుల్ ట్రాప్ ద్వారా నష్టపోయేది ఏం లేదు. మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే క్లోజ్ అయింది కదా అని ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే మన టార్గెట్ ఇన్ బిట్వీనే అచీవ్ అయ్యేది. మార్కెట్ మళ్ళీ రేంజ్ బౌండ్లోకి వచ్చినా రాకపోయినా 202 నుంచి నియర్లీ 226 వరకు ప్రైస్ ర్యాలీ అయింది. కాబట్టి ఇన్ బిట్వీన్ ఈ పాయింట్స్లోనే మోస్ట్లీ టార్గెట్స్ అనేవి ఉంటాయి, అవి అచీవ్ అవుతాయి. కానీ ప్రీవియస్గా కనిపించిన ఇక్కడ ఇలాంటి యాక్టివిటీలో కానీ మనం ఎంటర్ అయి ఉంటే డెఫినెట్లీ మన స్టాప్ లాస్ హిట్ అవుతుంది. ఇది బుల్ ట్రాప్. అలాగే బేర్ ట్రాప్స్ కూడా సిమిలర్గా ఉంటాయి. నిఫ్టీ ఇదే రేంజ్లో చాలా డేస్ నుంచి కన్సల్టేట్ అవుతుంది. ఈ ప్రైస్ అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్ బ్రేక్ అయితే మనం ట్రేడింగ్ యాక్టివిటీ తీసుకుందామని వెయిట్ చేస్తూ ఉంటాం. అండ్ అక్కడి నుంచి ప్రైస్ కూడా డౌన్ సైడ్కి మూవ్ అవుతూ ఆల్మోస్ట్ జూన్ 22 దగ్గర నుంచి జూలై 20 వరకు కూడా సేమ్ రేంజ్లో ఉండిపోయిన ప్రైస్ ఇప్పుడు డౌన్ సైడ్కి బ్రేక్ అయ్యి ఈవెన్ క్లోజ్ అయింది. కాబట్టి హవర్లీ టైం ఫ్రేమ్లో క్లోజ్ అయింది. కాబట్టి ఇక్కడి నుంచి ఫర్దర్గా సెల్లింగ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుందని మనం షార్ట్ సైడ్ పొజిషన్ తీసుకుంటే తర్వాత అగైన్ ప్రైస్లో మనకి రివర్సల్, అగైన్ ఆ రేంజ్లోకి మార్కెట్ మూవ్ అయ్యే ప్రయత్నం చేసింది. ఈసారి అగైన్ మళ్ళీ మార్కెట్ ఆ రేంజ్ని డౌన్ సైడ్ బ్రేక్ చేయడం,
అగైన్ మార్కెట్లో మళ్ళీ రివర్సల్ కనిపించడం. ఏ ఇంపార్టెంట్ సపోర్ట్ అయితే ఉంటుందో ఆ సపోర్ట్ ని బ్రేక్ చేసి డౌన్ సైడ్ కి తీసుకువెళ్ళాలని బేర్స్ ప్రయత్నించినా అలా ఇంపార్టెంట్ లెవెల్ బ్రేక్ అయింది, డౌన్ సైడ్ కి ఫాల్ అయిందని రీటైలర్స్ వాళ్ళ పొజిషన్స్ ని బిల్డ్ చేసిన తర్వాత సడన్ గా మార్కెట్లో బయింగ్ ఆర్ బులిష్ యాక్టివిటీ కనిపిస్తుంది. సో ఇలా సపోర్ట్స్ దగ్గర బ్రేక్ అయిందని బేర్స్ యాక్టివ్గా పొజిషన్స్ తీసుకున్న తర్వాత కనిపించే స్ట్రాంగ్ బులిష్ యాక్టివిటీ కారణంగా ఈ పాయింట్స్లో బేర్స్ ట్రాప్ అవుతూ ఉంటారు. యూజువల్గా ఇవే మనం ఫేక్ బ్రేక్అవుట్స్ అని కూడా పిలుస్తూ ఉంటాం. మనం సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేస్తున్నప్పుడు బాగానే ఉంటుంది, కానీ ఇక్కడి నుంచి రిజెక్ట్ అయింది, ఇక్కడి నుంచి రివర్సల్ అయిందని కొన్ని సందర్భాల్లో వీటిని ట్రేడర్స్ ఎక్స్పీరియన్స్ చేయడం కారణంగా మార్కెట్ అయిపోయిన తర్వాత డ్రా చేస్తుంటే అన్నీ బాగుంటాయి, కానీ మార్కెట్ టైంలో ఇలాంటి యాక్టివిటీస్ ఉంటూ ఉంటాయి. దీని కారణం కంప్లీట్గా ప్రైస్ యాక్షన్ మీద కూడా నెగిటివ్ ఒపీనియన్ ఫామ్ చేసుకుంటూ ఉంటాం. ఇక్కడ మనం చేయగలిగేది ఏంటి? ఇలా బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ అగైన్ ప్రైస్ రివర్సల్ తీసుకుంటే మనం చేయగలిగేది ఏంటి? ఇలా బ్రేక్ అవుతున్నప్పుడు ఎయిదర్ మనం ఇంకొక ఇండికేటర్ ద్వారా కానీ ఆర్ ఇంటర్నల్గా మార్కెట్లో ఉన్న న్యూస్ ఫ్యాక్టర్స్ ద్వారా కానీ మనకు ఒక కన్ఫర్మేషన్ ఉండాలి. ప్రైస్తో పాటు ఇంకేదైనా కన్ఫర్మేషన్ ఉంటే మన ప్రాబబిలిటీ ఇంకాస్త పెరుగుతుంది. ఓకే, మన దగ్గర ఏం లేదు, ప్యూర్లీ ప్రైస్ యాక్షన్ బేస్డ్గా తీసుకున్నప్పుడు స్టాప్ లాస్ని కూడా మనం అలానే మెయింటైన్ చేయాలి. ఈ జోన్ని బ్రేక్ చేసి డౌన్ సైడ్కి మూవ్ అయినప్పుడు ఆ పర్టికులర్ క్యాండిల్ ఆర్ ప్రీవియస్గా ఉన్న క్యాండిల్ ఒక హైని మనం స్టాప్ లాస్గా పెట్టి ట్రేడ్ని తీసుకొని ఉంటే ఇక్కడే మనం తీసుకున్న ట్రేడ్ రిలేటెడ్గా స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయి మనం కొంత లాస్తో ఎగ్జిట్ అయి ఉంటాం. అలా కాకుండా వదిలేస్తే ప్రైస్ ఎంతవరకు మూవ్ అయింది? సో ఇలా స్టాప్ లాస్తో ట్రిగర్ అయితే మనం నష్టపోతాం కదంటే, ఇక్కడ మనం స్టాప్ లాస్ ద్వారా కోల్పోతున్న మనీ కొంత పోర్షనే ఉంటుంది, కొంత మనీని కోల్పోతాం. అలా వచ్చిన మూవ్ ఫేక్ బ్రేక్అవుట్ కాకుండా రియల్ మూవ్ అయితే మనం సంపాదించే మనీ ఇక్కడ కోల్పోయిన మనీని రికవర్ చేస్తూ మనల్ని ప్రాఫిటబుల్ గా ఉంచే ప్రయత్నం చేస్తుంది. సో ఇక్కడ సైకాలజీని అర్థం చేసుకుంటున్నారా? మనం తప్పు అయినప్పుడు లాస్ ని కొంతే తీసుకుంటాం, కరెక్ట్ అవుతున్నప్పుడు ప్రాఫిట్ ని ట్రైలింగ్ స్టాప్ లాస్ ద్వారా టైం టు టైం మన ప్రాఫిట్ ని లాక్ చేస్తూ బెటర్ ప్రాఫిట్స్ ని సంపాదించే ప్రయత్నం చేస్తాం. ఈ పాయింట్ లో గుర్తుంచుకోవాల్సింది, మనం తీసుకుంటున్న ట్రేడ్ ఒకవేళ ఫేక్ అయితే మనల్ని మనం ఎక్కువ లాస్ అవ్వకుండా ప్రీవియస్ క్యాండిల్స్ ఒక హైని ఒకవేళ సెల్ చేస్తుంటే ప్రీవియస్ క్యాండిల్ ఒక హైని, లేదు బై చేస్తుంటే ప్రీవియస్ క్యాండిల్ ఒక లోని స్టాప్ లాస్ గా ఉంచుతాం. లేదు మనం తీసుకుంటున్న ట్రేడ్కి ప్రైస్ యాక్షనే కాకుండా ఇండికేటర్స్ కూడా సపోర్ట్ చేస్తున్నాయా, ఆర్ మార్కెట్లో ఉన్న ఏదైనా సెంటిమెంట్ మనల్ని సపోర్ట్ చేస్తుందా, ఇది కూడా మనం అర్థం చేసుకున్న తర్వాత మాత్రమే, మనకు ఒక స్ట్రాంగ్ కన్విక్షన్ దొరికిన తర్వాత మాత్రమే మనం ఎంటర్ అవుతూ ఉంటే మోస్ట్ ఆఫ్ ద ట్రేడ్స్ని మనం మిస్ అయిపోతాం. బికాస్ అలా కన్విక్షన్ ఆర్ కన్ఫర్మేషన్ రావడం అంటే ప్రతిసారి జరగదు కాబట్టి మోస్ట్ ఆఫ్ ద ట్రేడ్స్ మిస్ అవుతుంటాం. బట్ ఏ ట్రేడ్స్ని అయితే టచ్ చేస్తుంటామో ఆ ట్రేడ్స్లో ఎదురుగా మనం విన్ అవడానికి పాసిబిలిటీ ఉంటుంది. లేదు నేను ట్రేడ్ తీసుకుంటాను, ప్రాపర్ స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తాను, ఒకవేళ నేను రైట్ అయితే అలా వస్తున్న ర్యాలీని రైట్ చేస్తాను అనుకుంటే అది కూడా కరెక్ట్ మెథడే. 3 or 4 స్టాప్ లాసెస్, స్మాల్ స్టాప్ లాసెస్ ట్రిగ్గర్ అయినా మనం ఫేక్ అయినా ఒక పాయింట్లో వచ్చే బ్రేక్అవుట్, అందులో ఒక స్ట్రెంగ్త్ ఉంటే ఇక్కడ ఏవైతే మనం కోల్పోయామో అవన్నీ రికవర్ అవ్వంగా కూడా మనకి మనీ అనేది మేక్ అవుతుంది. ఇక్కడ నేను చెప్పినంత సింపుల్ కాదు. రియాలిటీలో మీరు ట్రేడ్ తీసుకొని మీకు లాస్ వస్తుంటే దాన్ని భరించి అగైన్ ర్యాలీ వస్తున్నప్పుడు ట్రైలింగ్ స్టాప్ లాస్ ద్వారా ప్రాఫిట్ని లాక్ చేయడం. కాబట్టి ప్రతి ఒక్కరూ ట్రేడింగ్లో స్పెషల్లీ టెక్నికల్ అనాలిసిస్ ద్వారా మనీని సంపాదించే విషయంలో సక్సెస్ అవ్వలేరు. ఇక్కడ ప్లే చేస్తున్నది ప్రైస్ యాక్షనో లేకపోతే స్ట్రాటజీయో కాదు, మీ మైండ్ సెట్, మీ సైకాలజీ. కాబట్టి మార్కెట్లో డబ్బులు పెట్టి ట్రేడ్ చేయడానికంటే కూడా మార్కెట్ని అర్థం చేసుకోవడానికి, మార్కెట్తో మూవ్ అవ్వడానికి ప్రయత్నిస్తూ ఉండండి. ఓవర్ ద పీరియడ్ చేసిన తర్వాత మీకు ఎప్పుడైతే సైకాలజీ బిల్డ్ అయిందని మీరు అనుకుంటారో, మార్కెట్లో మిమ్మల్ని మీరు ప్రో అని ఎప్పుడైతే అనుకుంటారో అప్పుడు రియల్ మనీని పెట్టండి. దాని ఆ సందర్భాల్లో మీరు మార్కెట్లో లూజర్గా ఎగ్జిట్ అయ్యే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. ఓవర్ బాట్, ఓవర్ సోల్డ్ గురించి కూడా చెప్పాలనుకున్నాను, బట్ అది RSIలో కవర్ అయిపోతుంది కాబట్టి అగైన్ ఇక్కడ మెన్షన్ చేస్తే RSI మొత్తం ఇండికేటర్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఓవర్ బాట్, ఓవర్ సోల్డ్ని RSI ఇండికేటర్ మాట్లాడుకుంటున్నప్పుడు డిస్కస్ చేస్తాను. సో ఇప్పుడు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఎగ్జాంపుల్ నేను తీసుకోండి. మార్కెట్ ఒక దగ్గరికి వస్తున్నప్పుడు ఏమవుతుంది, ఎగ్జాక్ట్గా అని కాదు, ఆ లెవెల్ దగ్గరికి వస్తున్నప్పుడు ఏమవుతుంది, ఆ జోన్ కంటే టాప్ సైడ్కి వెళ్లేందుకు బయర్స్ ఒక స్ట్రెంత్ సరిపోవట్లేదు. దాని ఆ పాయింట్లో సెల్లర్స్ కంట్రోల్ తీసుకొని ప్రైస్ని డౌన్ సైడ్ పుష్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అగైన్ బయర్స్ ఈసారి నేను మూవ్ చేస్తాను ప్రైస్ని టాప్ సైడ్ అనుకోని టాప్ సైడ్కి రావడం, అగైన్ సెల్లర్స్, అగైన్ బయర్స్, అగైన్ సెల్లర్స్, ఇలా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఒక స్వింగ్ మనకి ఫామ్ అవుతుందో, మీన్స్ టాప్ సైడ్కి వస్తూ అగైన్ ఎప్పుడైతే ఒకసారి డౌన్ సైడ్కి వస్తుందో, ఈ పాయింట్లో ఉన్న బయర్స్ అండ్ సెల్లర్స్ దీన్ని రిఫరెన్స్గా తీసుకుంటారు. ఓకే, లాస్ట్ టైం ఇక్కడికి వచ్చిన తర్వాత సెల్లింగ్ యాక్టివిటీ కనిపించింది కాబట్టి అగైన్ అక్కడికి వస్తున్నప్పుడు మనం సెల్ పొజిషన్స్ ఆర్ షార్టింగ్ యాక్టివిటీ చేయొచ్చని సెల్లర్స్, ఈ ప్రైస్ దాటి వెళ్ళలేదు కాబట్టి ఇక్కడికి వస్తున్నప్పుడు ఇంటెన్స్ బయింగ్ యాక్టివిటీ మనం చేయకూడదని వాళ్ళు కూడా అంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేయరు బయింగ్లో. అలాంటి జోన్ని మనం రెసిస్టెన్స్ ఆర్ సప్లై జోన్ అని పిలుస్తుంటాం. ఆ సప్లై జోన్, ఆ రెసిస్టెన్స్ జోన్ దగ్గర బయర్స్ యాక్టివిటీ తక్కువగా ఉంటూ సెల్లర్స్ యాక్టివ్గా ఉంటారు. దాని ఈవెన్ రెసిస్టెన్స్ లెవెల్ని బ్రేక్ చేసిన తర్వాత కూడా ఇందాక మాట్లాడుకున్నాం కదా బుల్ ట్రాప్ అని,
అలాంటి జోన్స్లో కూడా మనకి సెల్లింగ్ అనేది కనిపిస్తుంది. సో ఎగ్జాక్ట్గా రెసిస్టెన్స్ దగ్గర నుంచి ప్రైస్ ఫాలో అవ్వాలా రూల్ లేదు, ప్రైస్ అక్కడి నుంచి ర్యాలీ కూడా అవ్వచ్చు. కానీ బిగ్ పీపుల్ యాక్టివిటీ ఆర్ ఏదైనా ఫ్రెష్ ట్రిగ్గర్ లేకుండా మోస్ట్లీ రెసిస్టెన్స్ దగ్గర సెల్లింగ్ ప్రెషరే కనిపించడానికి పాసిబిలిటీ ఉంటుంది. సిమిలర్లీ సపోర్ట్ లైన్ మీన్స్ ప్రైస్ ఫాలో అవుతున్న ప్రతిసారి ఒక దగ్గరకు వచ్చిన తర్వాత అగైన్ టాప్ సైడ్ కి మూవ్ అయ్యే ప్రయత్నం చేస్తుంది. అలా ఖచ్చితంగా అక్కడికి వచ్చిన తర్వాత టాప్ సైడ్ మూవ్ అవ్వాలా లేదు, ఇక్కడ మీరు గమనించవచ్చు ఆ లెవెల్ ని బ్రేక్ చేసి డౌన్ సైడ్ కూడా మూవ్ అవుతుంది. సో ఆ పర్టికులర్ లెవెల్ దగ్గర ఏమవుతుంది, సెల్లర్స్ యాక్టివిటీ తగ్గుతుంది, బయర్స్ యాక్టివిటీ ఇంటెన్సిఫై అవుతుంది. ఆ జోన్ దగ్గర డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. డిమాండ్ ఎక్కువగా ఎక్కడైతే ఉంటుందో అక్కడ సెల్లర్స్ కంటే బయర్స్ యాక్టివ్ అవుతారు కాబట్టి మనం అది సపోర్ట్ జోన్ ఆర్ డిమాండ్ జోన్ అని పిలుస్తుంటాం. సప్లై ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో అక్కడ బయర్స్ కంటే సెల్లర్స్ ఇంటెన్సిఫైడ్గా ఉంటారు కాబట్టి సప్లై జోన్ ఆర్ రెసిస్టెన్స్ జోన్ అని పిలుస్తుంటాం. సో ఇప్పుడు ఏవైతే టాపిక్స్ని మనం మాట్లాడుకున్నామో నీడెడ్ టాపిక్స్ని ఇండివిజువల్గా ఒక్కొక్క టాపిక్ని డీటెయిల్గా కూడా మనం మాట్లాడుకుంటాం. బట్ ఆ టాపిక్ వచ్చేలోపు ఇన్ బిట్వీన్ మీరు మార్కెట్లో ట్రేడ్ చేస్తున్నప్పుడు గమనించడానికి అండ్ ఫ్యూచర్లో ఇది ఒక రివిజన్లో ఉంటుందని నేను ఇప్పుడు ఇదంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అలాగే బ్రేక్అవుట్ అంటుంటారు, సస్టైన్ అంటుంటారు. సో ఇక్కడ మనం గమనిస్తే ప్రీవియస్గా కూడా మల్టిపుల్ టైమ్స్ ఈ సపోర్ట్ లైన్ని బ్రేక్ చేయడానికి ప్రైస్ అయితే ప్రయత్నించింది. ఇక్కడ విక్స్ కనిపిస్తున్నాయి కదా, మీన్స్ దాని అర్థం ఒక పాయింట్లో ప్రైస్ ఈ లెవెల్ కంటే బిలో అయితే ఉంది కానీ క్లోజింగ్ అవ్వలేకపోయింది. మనం చూస్తున్న టైం ఫ్రేమ్ ఏంటి, హవర్లీ టైం ఫ్రేమ్. క్లోజింగ్ ఈ లెవెల్ బిలో అవ్వలేకపోయింది, బ్రేక్అవుట్ అయితే అయింది కానీ సస్టైన్ అవ్వలేదు ఆర్ క్లోజ్ అవ్వలేదు. సో సస్టైన్ అవ్వడం అంటే ఈ లెవెల్ కంటే బిలో ఆ ప్రైస్ స్టెబిలైజ్ అవ్వలేదు, అగైన్ ఆ రేంజ్లోకి వెళ్ళిపోవడానికి ప్రయత్నించింది. సో బ్రేక్అవుట్ అంటే ఒక రేంజ్, ఆ రేంజ్ని దాటి ప్రైస్ మూవ్ అవడం బ్రేక్అవుట్ అంటారు. అలా బ్రేక్అవుట్ అయిన తర్వాత ప్రైస్ సస్టైన్ అవుతుందా లేదా అనేది ఒక ఫర్దర్ కన్ఫర్మేషన్ ఇస్తుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకవేళ మార్కెట్ డౌన్ సైడ్ ఇలా బ్రేక్ చేసి సస్టైన్ అయితే సెల్లర్స్ యొక్క ఇంటెన్సిటీ ఇంకా కంటిన్యూ అవడానికి పాసిబిలిటీ ఉంటుందని ఇక్కడ చూస్తే బ్రేక్ అయింది, సస్టైన్ అయింది. ఫర్దర్ గా సెల్లర్స్ దగ్గర నుంచి మనకు కొంత సెల్లింగ్ ప్రెషర్ అయితే కనిపించింది. కానీ ఈ సందర్భాల్లో గమనిస్తే బ్రేక్ అయింది కానీ సస్టైన్ అవ్వలేదు కాబట్టి ఫర్దర్ గా వచ్చే క్యాండిల్స్ రిలేటెడ్ గా మనకి సెల్లింగ్ ప్రెషర్ అయితే కనిపించలేదు. ఈవెన్ ఇక్కడ మనకి రివర్సల్ కనిపించిన అలా సస్టైన్ అయిన క్యాండిల్స్ తర్వాత వచ్చే క్యాండిల్స్ లో కొంత సెల్లింగ్ ప్రెషర్ అయితే కనిపించింది. నెక్స్ట్ పుల్ బ్యాక్స్ కి, రీట్రేస్మెంట్ కి, రివర్సల్ కి, ఈ 3 టర్మ్స్ కి ఉన్న మేజర్ డిఫరెన్స్ ని మాట్లాడుకుందాం. సో ఇందులో 2 టర్మ్స్ సేమ్ మీనింగే, పుల్ బ్యాక్ అలాగే రీట్రేస్మెంట్. సో మీతో ఎవరైనా స్టాక్ లో పుల్ బ్యాక్ కనిపించింది అంటున్నా, స్టాక్ లో రీట్రేస్మెంట్ కనిపించిందని మెన్షన్ చేస్తున్నా, ఆ రెండింటి మీనింగ్ ఒకటే అని గుర్తుంచుకోవాలి. పుల్ బ్యాక్, రీట్రేస్మెంట్ ఒకే మీనింగ్, రివర్సల్ కి డిఫరెంట్ మీనింగ్ ఉంటుంది. మొదట పుల్ బ్యాక్ కి, రీట్రేస్మెంట్ కి ఉన్న మీనింగ్ ని గమనిద్దాం. చార్ట్ ని కాకుండా ఒకసారి డ్రా చేసి గమనిద్దాం. సో ఒక లైన్ ని డ్రా చేస్తున్నాను. సో ఏదైనా ఒక పర్టికులర్ స్టాక్ అప్ ట్రెండ్ లో ఉందనుకోండి, అప్ ట్రెండ్ లో ఉన్నప్పుడు ఏమవుతుంది, హయ్యర్ హైస్, హయ్యర్ లోస్ ఇలా ఫామ్ చేసుకుంటూ టాప్ సైడ్కి మూవ్ అవుతుంది. ఉన్నది అప్ ట్రెండ్లోనే కదా, ప్రతిసారి ఎందుకు మళ్ళీ అగైన్ ప్రైస్ ఇలా కరెక్ట్ అవుతూ ఉండడం డౌన్ సైడ్కి, అలా వెళ్ళిపోతూ ఉండొచ్చు కదా ప్రతిసారి అంటే. ఇక్కడ ఒక స్మాల్ సైకాలజీని మనం అర్థం చేసుకోవాలి. మార్కెట్ ఇలా పెరక్క ముందు ఎవరైతే ఈ లోయర్ పొజిషన్స్లో షార్ట్ టర్మ్ కోసం బయింగ్ యాక్టివిటీ తీసుకొని ఉంటారో వాళ్ళు ఇలా మార్కెట్ ర్యాలీ అవుతుండేసరికి మెజారిటీ ఆఫ్ పీపుల్ ఎప్పుడైతే ప్రాఫిట్ బుక్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారో, సో ఒక పర్టికులర్ పాయింట్లో ప్రీవియస్గా బయింగ్ యాక్టివిటీ ఎక్కువగా చేసిన బయర్స్ కొంతవరకు ప్రాఫిట్ బుక్ చేసుకోవడం అండ్ అక్కడి నుంచి వస్తున్న కొంత ఫాల్ని చూసి ఇది వీక్నెస్ స్టార్ట్ అయిందని షార్ట్ టర్మ్ సెల్లింగ్ యాక్టివిటీ తీసుకునే సెల్లర్స్ కారణంగా కూడా ఈవెన్ ఆ స్టాక్ ఫ్యూచర్లో అప్ ట్రెండ్లోనే కంటిన్యూ అవుతున్నా అట్ దట్ పాయింట్ ఆ స్టాక్లో సెల్లింగ్ ప్రెషర్ అనేది క్రియేట్ అవుతుంది. ఇలా క్రియేట్ అవుతున్న సెల్లింగ్ ప్రెషర్ని పుల్ బ్యాక్ ఆర్ రీట్రేస్మెంట్ అంటుంటాం. ట్రెండ్కి అగైనెస్ట్గా స్టాక్లో కనిపించే షార్ట్ టర్మ్ యాక్టివిటీ అది. ఇది ప్రీవియస్గా ఉన్న బయర్స్కి ఎగ్జిట్ని ప్రొవైడ్ చేస్తుంది అండ్ ఫ్రెష్గా ఉన్న సెల్లర్స్కి ఎంట్రీని ప్రొవైడ్ చేస్తుంది. తద్వారా ఫాలో అవుతున్న స్టాక్లో ప్రీవియస్గా ఎవరైతే ఎంట్రీ తీసుకోలేకపోయారో ఆర్ ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ ఎవరైతే చేసుకున్నారో ఇలా ఫాల్ అయిన ప్రైస్ని వాళ్ళ ఆపర్చునిటీలా చూస్తూ వాళ్ళు అగైన్ ఎంట్రీ తీసుకుంటారు. దీంతో అగైన్ మళ్ళీ ప్రైస్ అప్ సైడ్కి మూవ్ అవుతుంది అండ్ అగైన్ ఒక పాయింట్లో ప్రీవియస్గా బై చేసిన వాళ్ళు వాళ్ళ పొజిషన్స్ని కొంతవరకు ఎగ్జిట్ అవ్వడమా, ఆ స్టాక్లో వీక్నెస్ క్రియేట్ అయిందని ఫర్దర్గా సెల్ పొజిషన్స్ క్రియేట్ చేసుకున్న వాళ్ళ కారణంగా అగైన్ కొంతవరకు షార్ట్ టర్మ్ మనకి ప్రైస్ ఫాల్ అవుతుంది. అగైన్ ఈసారి హయ్యర్ సైడ్ స్టాక్ ప్రైస్ మూవ్ అవుతుంటుంది. అగైన్ ట్రెండ్ని ఫాలో అవ్వకుండా ట్రెండ్కి అగైనెస్ట్ ఒకవేళ డౌన్ సైడ్కి మూవ్ అయితే దెన్ అప్పుడు ఇలా కనిపించింది మనకి పుల్ బ్యాక్ లేకపోతే రీట్రేస్మెంట్ అవ్వదు, రివర్సల్ అవుతుంది. రివర్సల్లో ఏం జరుగుతుంది, జరగక ముందు స్టాక్ రిలేటెడ్గా ఉన్న ట్రెండ్ ఆ పర్టికులర్ కరెక్షన్తో ట్రెండ్ చేంజ్ అవుతుంది అండ్ ఒక ఇంపార్టెంట్ అప్ ట్రెండ్ని బ్రేక్ చేసి డౌన్ ట్రెండ్కి స్టార్ట్ అయి ఉంటుంది. కాబట్టి అది ఒక సెల్లింగ్ ఆపర్చునిటీలో చూస్తూ సెల్లర్స్ కూడా బిగ్ పొజిషన్స్ తీసుకునే ప్రయత్నంలోనే స్టాక్ ప్రైస్లో మనకు ఒక హ్యూజ్ కరెక్షన్ కనిపిస్తుంటుంది. పుల్ బ్యాక్ ఆర్ రీట్రేస్మెంటా లేకపోతే రివర్సలా,
ఇది మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. దీనికోసమే ట్రెండ్ లైన్స్ కానీ ఇండికేటర్స్ ని కానీ యూజ్ చేసి వాటి పైన సస్టైన్ అవుతున్నంత వరకు, అప్ ట్రెండ్ అయితే వాటి పైన సస్టైన్ అవుతున్నంత వరకు కూడా అది పుల్ బ్యాక్ ఆర్ రీట్రేస్మెంట్ గా గమనిస్తుంటారు. ఇఫ్ వాటిల్ని కూడా బ్రేక్ చేసి డౌన్ సైడ్ క్లోజ్ అవుతుంటే దాన్ని అది రివర్సల్ లా భావిస్తుంటారు. ఎగ్జాంపుల్, ఈ వైరస్ రిలేటెడ్ గా క్రియేట్ అయిన ఫాల్ కి ముందు నుంచి 2016 నుంచి కూడా వీక్లీ చార్ట్స్ లో నిఫ్టీ అప్ ట్రెండ్ లోనే ఉంది. అలా అప్ ట్రెండ్ లో వెళ్తున్న ర్యాలీ అయిన కొంత టైం తర్వాత మళ్ళీ మార్కెట్ లో కరెక్షన్. అలా కరెక్షన్ వచ్చిన ప్రతిసారి కూడా ట్రెండ్ లైన్ ని రెస్పెక్ట్ చేస్తూ, కొన్నిసార్లు ట్రెండ్ లైన్ వరకు రాకపోయినా ఇన్ బిట్వీన్ కూడా కొన్ని పాయింట్స్ దగ్గర కరెక్షన్ కనిపిస్తూ, వీటిల్ని కూడా మనం పుల్ బ్యాక్ ఆర్ రీట్రేస్మెంట్ అని అంటుంటాం. ఎగ్జాక్ట్ గా లైన్ దగ్గరికి రావాల్సిన నీడ్ లేదు. వెళ్తున్న ట్రెండ్ కి అగైనెస్ట్ గా కొన్ని పాయింట్స్ మార్కెట్ కరెక్ట్ అవుతుంది. అలా మల్టిపుల్ టైమ్స్ పుల్ బ్యాక్ ఆర్ రీట్రేస్మెంట్ నిఫ్టీలో కనిపిస్తూనే వచ్చాయి, చాలా సందర్భాల్లో కనిపిస్తూ వచ్చాయి. కానీ 2020 వైరస్ రిలేటెడ్ గా క్రియేట్ అయిన ఈవెంట్ తో ఆ పాయింట్ లో కూడా మార్కెట్ ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ కూడా ఒకవేళ మనం బయింగ్ యాక్టివిటీ తీసుకుంటే ఆ ట్రెండ్ లైన్ ని బ్రేక్ చేసి, అప్పటి వరకు ఫామ్ చేసిన హైయర్ హైస్ హైయర్ లోస్ ప్యాటర్న్ ని బ్రేక్ చేసి డౌన్ సైడ్ ప్రైస్ క్లోజ్ అయినప్పుడు, ఎగ్జిస్టింగ్ గా ఉన్న ట్రెండ్ ని ప్రైస్ బ్రేక్ చేసి ఆ ఎంటైర్ ట్రెండ్ ని ఇన్వాలిడ్ చేసినప్పుడు పుల్ బ్యాక్ ఆర్ రీట్రేస్మెంట్ కాదు, రివర్సల్, ప్రైస్ రివర్సల్. బికాస్ అది ఎంటైర్ ట్రెండ్ నే రివర్స్ చేస్తుంది కాబట్టి, అప్ ట్రెండ్ నుంచి డౌన్ ట్రెండ్ కి తీసుకెళ్తుంది కాబట్టి అది మనం రివర్సల్ అని పిలుస్తాం. కానీ పుల్ బ్యాక్ కానీ రీట్రేస్మెంట్ కానీ ప్రీవియస్ గా ఎంట్రీ తీసుకున్న వాళ్ళకి ఆర్ షార్ట్ టర్మ్ లో మార్కెట్ రిలేటెడ్ గా యాక్టివిటీ తీసుకోవాలనుకున్న వాళ్ళకి ఎంట్రీ ఎగ్జిట్స్ ని ప్రొవైడ్ చేస్తుంటాయి. కాబట్టి అలా ప్రొవైడ్ చేసే వాటిని మనం పుల్ బ్యాక్స్ ఆర్ రీట్రేస్మెంట్స్ అంటూ ఉంటాం. ఈ వీడియోతో టెక్నికల్ వర్డ్స్ అండ్ టెర్మినాలజీస్ రిలేటెడ్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నానో అవైతే కంప్లీట్ అవుతాయి. నెక్స్ట్ మెయిన్ కంటెంట్కి అయితే మనం మూవ్ అవుతాం. మెయిన్ కంటెంట్కి మూవ్ అయ్యే ముందు టెక్నికల్ అనాలిసిస్ వెబ్సైట్స్ గురించి అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. స్టార్టింగ్లో ట్రేడింగ్ వ్యూ గురించి మాట్లాడుకుందాం. తర్వాత ట్రేడింగ్ వ్యూని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీరు యూజ్ చేస్తున్న బ్రోకర్ రిలేటెడ్గా మీకు క్వశ్చన్స్ ఉంటే వాళ్ళ యాప్లో కానీ వాళ్ళ వెబ్సైట్లో కానీ, మీరు ట్రేడ్ చేస్తున్నప్పుడు, ఆర్డర్స్ ప్లేస్ చేస్తున్నప్పుడు, వాళ్ళ బ్యాక్ ఆఫీస్ ఆర్ ఈవెన్ మీరు ట్రేడ్ చేసిన తర్వాత ఎండ్ ఆఫ్ ద డే మీకు ఒక రిపోర్ట్ వస్తుంది కదా, మీరు ఏ ట్రేడ్స్ చేశారు, దాని రిలేటెడ్గా ఎంత బ్రోకరేజ్ పడింది, వీటన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేయండి మాకు నీడ్ అనుకుంటే మీరు ఒకసారి కామెంట్ సెక్షన్లో మీ బ్రోకర్ ఎస్ వీటిని ఎక్స్ప్లెయిన్ చేయండి అని మెన్షన్ చేయండి. బికాస్ అవి మన వాళ్ళకి ఇంపార్టెంటా, లేకపోతే అది అప్లోడ్ చేస్తే ఇది కామన్ కంటెంట్ ఇదేముంది అనుకుంటారా అనేది నాకు క్వశ్చన్ మార్క్ ఉంది. వీడియో కావాలనుకుంటున్నారా లేదా అండ్ మీ బ్రోకర్ ఒక నేమ్ని కూడా మెన్షన్ చేశారంటే దెన్ టెక్నికల్ అనాలిసిస్ వెబ్సైట్స్ ఒక డెమో కంప్లీట్ అయిన తర్వాత ఇండివిజువల్ బ్రోకర్కి సంబంధించిన యాప్ అండ్ వెబ్సైట్ రిలేటెడ్గా ఉన్న ఇంపార్టెంట్ ఫీచర్స్ అండ్ A to Z కంప్లీట్గా ఏవైతే ఒక ట్రేడర్గా మనం తెలుసుకోవాలో వాటన్నిటి గురించి మనం మాట్లాడుకుందాం. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.